నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి, ఈ పర్సంటేజ్‌లు, రెంట్లు, షేర్లు వీటికన్నా గూడా ఆడియన్స్ దగ్గర నుంచి ఒక కంప్లెయింట్ ఉంది సినిమాల మీద. దాన్ని మనం ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నాం. అలాగే మేకింగ్ సైడు అది ఓ పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గిపోతున్నారు ఫస్ట్. మనం ఎంత పర్సెంటేజ్ పంచుకుంటాం తర్వాత. థియేటర్‌కొచ్చే పర్సెంటేజ్ తగ్గిపోతున్నప్పుడు ఎక్కువ పర్సెంటేజ్‌లో వాళ్ళనెలా తీసుకురావాలనే దాని మీద పెద్దలు ఫస్ట్ కాన్సంట్రేట్ చేస్తే బావుంటదని. ఎందుకంటే వచ్చేది ఎక్కువ మంది ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టే రెవెన్యూ తగ్గిపోయింది. ఇప్పుడు మేమెలాగా అన్నాం. వచ్చేవాళ్ళు ఎక్కువ ఎలా తెప్పించాలి అనే దానికి ఆడియన్స్ సైడ్ నుంచి కొన్ని ఇయున్నాయి. ఇండస్ట్రీ సైడ్ నుంచి కొన్నియున్నాయి. అవి రెక్టిఫై జరిగితే ముందు బావుంటదనేది నా ఇది. ఎందుకంటే ప్రతి చోట చూసేదేంటంటే టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే మధ్యలో ఈ పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ దీనివల్ల మేము దూరం అయిపోతున్నామని మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా అడ్రెస్ చేయాలి? అలాగే ఇతర స్టేట్స్‌లో ఫ్లెక్సిబుల్ టికెటింగ్ ఉంటది. అక్కడ ఎందుకంటే మార్నింగ్ షోకొచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు. ఈవినింగ్ షోస్ బావుంటున్నాయి. అలాగే వీకెండ్స్ బావుంటున్నాయి. బట్ అన్ని రోజులు ఒకే రేట్స్ ఉండటం వల్ల కొంత దూరం అవుతుంది. సో, ఇలా ఫ్లెక్సిబుల్ ఇది పెట్టి ఎక్కువ మందిని రప్పించగలమా? లేదా నార్మల్ రోజుల్లో కొంచెం తక్కువ రేట్ ఉంటే స్టూడెంట్స్‌ని వాళ్ళని రప్పించగలమా? వీకెండ్‌లో కొంచెం పెంచుకొని అలాగా ఎక్కువ డిమాండ్ రోజు ఇలాంటి వాటి మీద కాన్సంట్రేషన్ చేస్తే బావుంటదని. ప్లస్ ఒక ఆడియన్స్‌కి థియేటర్‌కొచ్చే కల్చర్ చచ్చిపోతుంది. ఎందుకంటే ఒక 2 వారాలకి, 3 వారాలకి ఓటీటీలో వచ్చేస్తున్నప్పుడు థియేటర్‌కి గూడా ఓహో! మనం అంత ఖర్చు పెట్టి ఎళ్ళటం ఎందుకులే అనేది అవుతుంది. సో, ఇప్పుడు హిందీలోనూ తమిళంలోనూ గూడా అనుకున్నట్టు 8 వారాల పాటు సినిమా ఓటీటీలోకి రాకపోతే థియేటర్‌కొచ్చి అంటే దానివల్ల కొంతమంది పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్‌లకి పెద్ద ఓటీటీ రేట్లు రాకపోవచ్చు. సో, వాళ్ళ ముందుకు రాకపోవచ్చు. అది కూడా ఒక జెన్యూన్‌ది. బట్ అలా అనుకుని అందరం 2 వారాలకి, 3 వారాలకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఆడియన్స్ థియేటర్‌కొచ్చేదే. అంటే మీరు చెప్పే ఇది నిజమైన ఎగ్జిబిటర్‌కి కానీ, డిస్ట్రిబ్యూటర్‌కి కానీ మనం చేసే ఫేవర్ ఏంటంటే ఎంతకాలం దాన్ని ఓటీటీలో రాకుండా ఉంచితే అదే. ఎందుకంటే అప్పుడు థియేటర్‌కి ఎక్కువ ఈ సినిమా రావట్లేదు కాబట్టి మనం చూద్దాం అనే కల్చర్ మళ్ళీ పెరుగుద్ది. లేదంటే ఆ పర్సెంటేజ్ ఇంకా తగ్గిపోతుంటే ఇండస్ట్రీ ఇంకా గడ్డుకాలం ఉంటది. ఎందుకంటే అలాగే నాన్ థియేట్రికల్ రెవెన్యూ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. బట్ అది మన ఆర్టిస్టులందరికీ కూడా పూర్తిగా ఇంకా ఇదోలా. సో, వాళ్ళ రెమ్యునరేషన్స్ అలాగే ఉన్నాయి. సో, వీటి మీద చర్చ జరిగితే వాటిని ఏదన్నా సొల్యూషన్స్ తీసుకుంటే ఇండస్ట్రీ పెద్దలు ఆటోమేటిక్‌గా వీటికి ఇది దొరుకుతాయి అనేది పరిష్కారం దొరుకుద్దనేది నా వ్యక్తిగతమైన